హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ ట్రిక్స్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. ఫ్రెండ్స్, మీకు టెక్నాలజీ పరంగా మంచి ఆసక్తి ఉండి ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటే మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటినే నేనైతే వీడియోగా చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ begin our video. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ మనీ ఎలా సంపాదించవచ్చు అనేది అయితే మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు, ఎటువంటి యాప్స్ కానీ ఏమీ డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చూడండి. నేనైతే ఇది ఇప్పుడు ఏంటంటే నేను మొబైల్ వెర్టికల్గా తిప్పి చెప్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అన్నీ కనిపించడం కోసం నేను వెర్టికల్గా తిప్పి చెప్తున్నాను. మీరైతే ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకోండి మీ మొబైల్ని, మీకైతే క్లియర్గా అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్లో మీరు వేదాంతు అని చెప్పి టైప్ చేయండి. VEDANTU వేదాంతు అని చెప్పి టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఇది వేదాంతు అనేది వచ్చింది కదా, కొన్నిసార్లు ఇక్కడ యాడ్ వస్తుంది. సో మీరు అలా లేదు అంటే జస్ట్ ఒక కొంచెం మీరు కిందకి వెళ్ళినట్లయితే చూడండి, ఇప్పుడు ఏదైతే ఉందో ఇది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ వేదాంతు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా పర్లేదు, లేదంటే బికమ్ ఏ టీచర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు అనమాట. సో నేనైతే ఇక్కడ వేదాంతు అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఇండియాస్ లెర్నింగ్ ఓంట్ స్టాప్ అని చెప్పేసి కూడా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తున్నాడు. ఫ్రీ యాక్సెస్ టు ఆల్ లైవ్ క్లాసెస్ అండ్ కంటెంట్ గ్రేడ్ 1 to 12 JEE అండ్ నీట్. సో వీటన్నిటికీ మీరైతే అంటే గ్రేడ్ 1 to 12 అంటే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి మీరైతే ఇంటర్మీడియట్ వరకు క్లాసెస్ ఇందులో చెప్పుకోవచ్చు. తర్వాత JEE నీట్ వీటికి కూడా క్లాసెస్ అయితే మీరైతే చెప్పొచ్చు. అర్థమైంది కదా. సో ఇందులో మనం క్లాసెస్ వినడం కూడా వినొచ్చు. తర్వాత ఇప్పుడైతే మనీ ఎర్నింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి నేను క్లాసెస్ చెప్పడం గురించి నేనైతే చెప్తున్నాను. మీరు ఇలా కిందకు వచ్చినట్లయితే మీరు ఇలా చూడండి, ఇంకా కొంచెం కిందకి రండి. కిందకు వచ్చినట్లయితే బికమ్ ఏ టీచర్ అని కనిపిస్తుంది, చూసారు కదా, ఇది బికమ్ ఏ టీచర్. సో ఈ బికమ్ ఏ టీచర్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. సో బికమ్ ఏ టీచర్ అని క్లిక్ చేస్తే వై టీచ్ విత్ వేదాంతో అని చెప్పేసి కొన్ని ఏవేవో ఇచ్చాడు. ఇవన్నీ అయితే మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, మనం ఎంత ఎర్న్ చేయొచ్చు వేదాంతలో మనం క్లాసెస్ చెప్పి ఆన్లైన్ క్లాసెస్ చెప్పి ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది అయితే మనం చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మినిమము 25,000 పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు అంట. పర్ డేకి మీరు 4 hours క్లాస్ చెప్తే సరిపోతుంది, 25,000 అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. అదే మ్యాక్సిమం అయితే మీరు 75,000 వరకు 75,000 ప్లస్ ఎర్న్ చేయొచ్చు పర్ మంత్. అది కూడా ఫుల్ టైం వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. సో ఇది వాడు చెప్తుంది. సో ఇంత కాకపోయినప్పటికీ కూడా మీరేంటంటే పోనీ పార్ట్ టైం వీడు చెప్పినంత మనకు వస్తుందో రాదో పక్కన పెట్టండి, కనీసం ఒక 10 to 15,000 అయినా మనమైతే ఎర్న్ చేయగలము. డైలీ 4 hours అయితే మీరు వర్క్ చేసినట్లయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫుల్ టైం మీరు వర్క్ చేయాలనుకుంటే ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, తప్పైతే ఏం లేదు. అయితే ఏంటంటే ఈ టైంలో ఎవరైతే మనకి ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇదంతా కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం కొంచెం మీరు కిందకు వచ్చినట్లయితే మనకి ప్రాసెస్ అంతా ఇస్తాడు. చూడండి, ప్రొసీజర్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లై యాజ్ ఎ టీచర్, అప్లై బై ఫిల్లింగ్ ఇన్ ఏ సింపుల్ ఫామ్. చూడండి, అంటే ఏంటంటే మనం అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు ఇందులో ఆన్లైన్లో. సో అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసినట్లయితే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయమన్నాడు. తర్వాత ఇనీషియల్ స్క్రీనింగ్. సో చాలా అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళైతే స్క్రీనింగ్ చేస్తారు. తర్వాత మన డెమో తీసుకుంటారనమాట. మనకి పిక్ ఏ టాపిక్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ గివ్ ఏ టీచింగ్ డెమో టు అవర్ ఎక్స్పర్ట్స్. సో మనం ఏదో మనకు నచ్చిన టాపిక్ మనం తీసుకొని మనమైతే ఒక డెమో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసరికి టీచర్ ఆన్ బోర్డ్ అండ్ ట్రైనింగ్ అనమాట. వన్స్ సెలెక్టెడ్ డాక్యుమెంటేషన్ ప్రొఫైల్ క్రియేషన్ విల్ బి డన్ ఫాలోడ్ బై ట్రైనింగ్ అండ్ ఇండక్షన్ వెబినార్. సో ఏంటంటే ముందు మనకేంటంటే వీడు ఒక ట్రైనింగ్ కూడా ఇస్తాడు, మనకి ఎలా టీచ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే ట్రస్టెడ్ సోర్స్ అండి, ఇది ఏమీ ఫేక్ అయితే కాదు, చాలా మంచిది. వేదాంతు అనేది బైజూస్ తర్వాత మన ఇండియాలో అయితే ఇది నెక్స్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఫస్ట్ ఆన్లైన్ సెషన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ ఆన్లైన్ సెషన్ స్టార్ట్ అయిపోయింది అంటే ఏంటి, ఇంకా మనమైతే
ఎలిజిబిలిటీ మనకు వచ్చేసినట్టే. మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇంకా టీచ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే దీనికి ఇంట్రెస్ట్గా ఉండి అప్లై చేయాలనుకుంటారో ఇక్కడ చూసారు కదా, అప్లై నవ్ అని ఉంది కదా, ఈ అప్లై నవ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. సో అప్లై నవ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫుల్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇస్తారు, ఇక్కడ సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్ ఇస్తారు. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత ఇక్కడ ఈమెయిల్ మీరైతే ఫిల్ చేస్తారు. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇస్తారు. తర్వాత మీరు ఇక్కడ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్, మీకున్న హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ పీజీ అయితే పీజీ, డిగ్రీ అయితే డిగ్రీ, లేదంటే ఏదైతే అది మీరు ఇక్కడ ఇస్తారు. తర్వాత స్పెషలైజేషన్ అలాంగ్ విత్ యువర్ కాలేజ్ డీటెయిల్స్, అంటే మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఏంటి స్పెషలైజేషన్ చేశారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, బయాలజీ అయితే బయాలజీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, అవన్నీ స్పెషలైజేషన్ మీ కాలేజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాస్తారనమాట. అదే కాకుండా మీరు తర్వాత చూసినట్లయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ కాదండి, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. మనకి ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకు వస్తుంది అనమాట. ఇది ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు మీరు టిక్ చేస్తారు. ఓకే, తర్వాత మీరు చూసినట్లయితే ప్రైమరీ సబ్జెక్ట్స్ టీచింగ్, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్, ఇంకా చాలా సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. సో మీరు నచ్చిన సబ్జెక్ట్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద సెలెక్ట్ చేసుకుంటారు. సో అది అయిపోయిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అక్కడ ఒక సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అంటే మ్యాథ్స్ తర్వాత నేను ఈ సబ్జెక్టు టీచ్ చేయగలను కంఫర్టబుల్గా అని అంటే అది టీచ్ చేస్తారు. ఓకే, తర్వాత ఇక్కడ మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారండి. 1 to 5th, 6th to 8th, 9th and 10th, 11th and 12th రెగ్యులర్ కరికులం, అంటే ఏంటి అకాడమిక్స్. లేదు 11th, 12th అంటే ఇంటర్మీడియట్ అనమాట. జేఈ మెయిన్స్ ఇలాంటివి చెప్పగలిగితే ఇవి చెప్పొచ్చు. లేదు ఇంకేమైనా అదర్స్ ఉంటే అవి మీరు ఇక్కడ టిక్ చేస్తారు. సో సిలబస్ కూడా బోర్డ్స్ యూ కెన్ హ్యాండిల్, సిబిఎస్ఈ హ్యాండిల్ చేయగలరు, ఐసిఐసిఐ ఇలా రకరకాలు అడిగాడు. అదర్స్ అయితే మన స్టేట్ సిలబస్ అలాంటివి అయినప్పుడు అదర్స్ అని చెప్పేసి పెట్టుకుంటారు. తర్వాత హవర్స్ అంటే డైలీ మనం ఎలా వర్క్ చేయగలం, వీక్ డేస్లో వర్క్ చేస్తారా, వీకెండ్స్లో వర్క్ చేస్తారా, సో చేస్తే డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయగలరో ఇక్కడ ఫిల్ చేయమని అడుగుతుంది అనమాట మనకి. అది మీరు క్లిక్ చేసినట్లయితే మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత అవైలబుల్ టైమింగ్స్, అంటే మీరు క్లాసెస్ ఏ టైంలో మీరు అవైలబుల్గా అంటే ఫ్రీగా చెప్పగలరు. అంటే మార్నింగ్ 6 to 7 చెప్తారా, 7 to 8 చెప్తారా, లేదు మీకు ఏ టైం కావాలంటే ఆ టైము, లేదా ఫుల్ టైం కూడా ఉంది చూడండి, లాస్ట్లో ఫుల్ టైం ఉంది. అంటే రోజంతా మీరు ఫ్రీగా ఉంటే మీరు ఫుల్ టైము కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కరెంట్ ఆక్యుపేషన్, మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫుల్ టైం టీచర్గా పని చేస్తున్నారా, ఫ్రీలాన్సరా, ఇలా వర్కింగ్ ప్రొఫెషనలా, ఇలా కాలేజ్ స్టూడెంటా, నాట్ వర్కింగ్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మీరు ఏదైతే అది మీరు టిక్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తారు. తర్వాత టైప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్, సో మీకు ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా అవసరం కాబట్టి బ్రాడ్బ్యాండ్, వైఫై, డాంగిల్, మొబైల్ ఇలా రకరకాల ఆప్షన్ అడుగుతుంది. ఇదే కాకుండా మీకు ఇంటర్నెట్ స్పీడ్, డౌన్లోడింగ్ స్పీడ్, అప్లోడింగ్ స్పీడ్ కూడా మీకు అయితే అడుగుతుంది. ఎందుకంటే ఈ స్పీడ్ కరెక్ట్గా లేకపోతే మీరు బ్రాడ్బ్యాండ్ వాడినప్పటికీ కూడా మంచి స్పీడ్ లేకపోతే అవ్వదు కదా. సో అందుకోసం ఇక్కడ స్పీడ్ కూడా అడుగుతుంది. 512 kbps, 1 kbps, 1 mbps, 2 mbps అని చెప్పేసి అడుగుతుంది. ఇది డౌన్లోడింగ్ స్పీడు. తర్వాత ఇది అప్లోడింగ్ స్పీడు. చూడండి, ఏది పడితే అది చెప్పేస్తామో మనకి స్పీడ్ ఉందని చెప్పేసి మనం అలా చెప్పేస్తామంటే కుదరదండి. వీడి కింద చూసినట్లయితే స్క్రీన్ షాట్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్. సో మనకి ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో, మీ ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మీ సిస్టమ్ అయితే సిస్టమ్, ఏదైతే మీరు డివైస్ యూస్ చేస్తారో, లేదు మీ మొబైల్ అయితే మొబైల్, సో దాని యొక్క స్పీడ్ని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టమని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, తర్వాత యువర్ అసోసియేషన్ విత్ వేదాంతు ఈజ్ ఫర్, అంటే వేదాంతుని మీరు ఎలా వాడుకోవాలనుకుంటున్నారు, అంటే సింపుల్గా ఎలా వాడుకోవాలనుకుంటున్నారు అంటే వేదాంతతో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అర్థం అనమాట. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే వేదాంతుయే మాకు ఇంపార్టెంట్, దీనిలోనే నేను ఇన్కమ్ ఎక్కువ గడించుకుంటానని చెప్పడం. తర్వాత ఎడిషనల్ సోర్స్, అంటే ఎడిషనల్గా మనకు ఇన్కమ్ కోసమే నేనైతే చేస్తున్నాను. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే మనకు అడగడం జరిగింది. యువర్ లొకేషన్ అంటే మీరు మీ ఏరియా లొకేషన్ని ఇక్కడ రాస్తారనమాట. ఓకే, తర్వాత హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ వేదాంతు, అంటే మీకు వేదాంతు గురించి ఎలా తెలిసింది అని చెప్పేసి అయితే మనకైతే అడుగుతున్నాడు. లాస్ట్లో ఏంటంటే అంటే ఎలా తెలిసింది అంటే ఏంటంటే మీరు వేదాంతు ఎవరు ఫ్రెండ్ రెఫర్ చేశారా, లేకపోతే ఎవరు చెప్పారు ఏంటి, మీరు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసారా, అలా అడుగుతున్నాడు అనమాట. ఓకే, తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటున్నాడు. సో అక్కడైతే మీరైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ ఫామ్ మీద కొడితే సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేసిన తర్వాత
మనకైతే మన మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు. ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనేది అయితే వాళ్ళే మనకి ఇంటిమేట్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇప్పుడు టీచర్స్ అందరూ చాలామంది ఖాళీగా ఉన్నారు కదండి, సో ఈ లాక్డౌన్లో వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదైతే యూటిలైజ్ చేసుకుంటే మీరైతే మనీ అయితే కంపల్సరీ మినిమం గ్యారంటీ అయితే ఒక 15,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు కష్టపడిన దాన్ని బట్టి మీరు ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాళ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే టెక్నికల్గా అవైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటి మీద అయితే నేనైతే వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.